మా చిన్న తాతగారు రాజమండ్రి తాళ్లపూడి రామాలయంలో పూజారి, మా తాతగారు భద్రాచలం రామాలయంలో పూజారి, మా బావగారు భీమడోల్ దగ్గర ద్వారకా తిరుమలలో వాహన పూజారి, మా మేనమామ గారు ఇప్పుడు బతికే ఉన్నాడు కొయ్యలగూడెంలో పూజారి. మా వాళ్ళంతా పౌరోహితం చేస్తారు. అటువంటి కుటుంబంలో మాది కూడా కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ శివాలయం వెనక వీధిలో మా ఇల్లు ఇప్పుడు కూడా ఉంది. ఒక నిష్ఠ కలిగిన వైష్ణవ కుటుంబంలో పుట్టిన మేము, మా అమ్మ 7 పర్యాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడి ఇచ్చింది. 21 సంవత్సరాల కార్తీక మాసంలో కార్తీక నోముల్లో వచ్చింది. గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది. ఇలా చెప్పుకుంటూ పోతే మాకు 2 మైళ్ళు కృష్ణానది. కార్తీక మాసంలో చీకటితో లేచి లాంతరు వెలిగించుకుని కృష్ణానదికి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసి మడిబట్టలతో ఇంటికి వచ్చి మా ఇంట్లో నిలువెత్తు కోవెల పంచలోహ విగ్రహాలు ధూపదీప నైవేద్యం పెట్టకుండా మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు నా తల్లి. అటువంటి నిష్ట కలిగిన వైష్ణవ కుటుంబంలో 1978లో అమ్మకు మరణకరమైన జబ్బు చేసింది. ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదం, హోమియోపతి, ఆకుపసర్లు, నాటు మందులు అన్నీ వాడారు నాన్నగారు. ఏ మందు నా తల్లికి స్వస్థత కలిగించలేదు. చివరిగా భూత వైద్యం చేయించితే మంచిదే ఎవరో చెప్పిన సలహా మేరకు అప్పట్లో పేరుగాంచిన భూత వైద్యుడు, కాస్త వినేవాళ్ళలో ముసలోళ్ళు ఎవరైనా ఉంటే ఆ పేరు గుర్తుండొచ్చు, నృసింహాద్రి రంగయ్య గారిని నూజివీడులో పెద్ద భూత వైద్యుడు ఉండేవాడు అప్పట్లో. ఎప్పుడు 1978లో సంగతి. ఆ భూత వైద్యుని తీసుకొచ్చి భూత వైద్యం చేయించారు. ఆ భూత వైద్యుడు వెళుతూ వెళుతూ ఓ శక్తి నీ భార్యని వెంటాడుతోంది, ఏదో ఒక రోజున శక్తి వచ్చి నీ భార్య ప్రాణం తీసుకుపోద్ది, ఆ శక్తి ఇంట్లోకి రాకుండా నేను మేకుబందీ చేస్తాను, ఇల్లు దాటి బయటికి వెళ్తే నేనేం చేయలేనని చెప్పి పోయాడు వాడు. అడిగినంత డబ్బు ఇచ్చాం, అయిపోయింది. ఈవిడ జబ్బు అయితే తగ్గలేదు. శరీరం అడుగు భాగం పుల్లు పడిపోయింది. నడు మొదలుకి కిందకి 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. 6 నెలలుగా మరణంతో పోరాడుతూ మంచంలో ఉంది నా తల్లి. పద్మావతి ఆండాళ్ళు తాయారు మా అమ్మ పేరు. ఓ రోజున మా నాన్నగారు మా ప్రక్క ఊరిలో పౌరోహితం చేయడానికి వెళ్ళారు. ఇక రాత్రికి రారు, ఉదయం వస్తారు. భోంచేసి వెళ్ళాలి, ఇంట్లో భోజనం లేదు. ఇక ఆ కోపం ఈ కోపం అమ్మని తిట్టారట, నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుకు తింటున్నావు, నువ్వన్నా చస్తే మేమన్నా సుఖపడతాం, కనీసం పట్టేడు మెతుకులు తింటానికి గతి లేకుండా పోయింది. ఆయన ప్రాణానికి ఆయన తిట్టుకొని వెళ్ళిపోయాడు. నేను అమ్మకు సేవ చేసి పడుకున్నాను. నా తల్లికి నిద్ర పట్టక కుమిలి కుమిలి ఏడుస్తుందట. కట్టుకున్న భర్తే నువ్వు చావరాదన్నాక ఇంకెందుకు నేను బ్రతికి ఎవరి కోసం బ్రతకాలి, నా భర్త ఉదయానికి వస్తాడు, వచ్చేటప్పటికల్లా చచ్చిపోవాలనుకుందట. 6 నెలలుగా మంచంలో ఉండడంలో శరీరం అడుగు భాగం పుండు పెట్టేసింది. ఒంటి నిండా నీరు వచ్చేసి మనిషి తాను ఉన్నదానికంటే 3 అంతలు లావైపోయింది. చూడ్డానికి భయానకంగా ఉంది. అటువంటి పరిస్థితులు ఏం చేయాలో దిక్కు తోచక అలా విడిచిపెట్టేశారు, చావుకు వదిలేశారు అమ్మని నాన్నగారు. అటువంటి సమయంలో ఇక నాన్నగారు వచ్చేలోపు చనిపోవాలనుకుంది, కానీ మంచం దిగడానికి వీలు కాలేదు. ఎందుకు? నడుము పడిపోయింది, శరీరం పుళ్ళు పడిపోయింది, కదలలేని పరిస్థితిలో ఉంది. బ్రతకడానికి ఎలాగూ లేదు, కనీసం చద్దామంటే చావడానికి కూడా వీలు కాకపోయింది. మాకు దొడ్లో మంచినీళ్ళు బాగుంది, అందులో పడి చచ్చిపోదాం అనుకున్నట్టు ఈవిడ. ఇక కుమిలి కుమిలి ఏడుస్తుంది, చావడానికి కూడా నాకు అవకాశం లేకపోయిందని. అప్పుడు మా అమ్మగారికి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు నువ్వు చచ్చిపోవాలి, నీ పూర్వీకులు మొదలుకొని మీరు చేసిన భక్తి ఒక నిష్ట కలిగిన వైష్ణవ సాంప్రదాయం, అందులో మా వాళ్ళు పూర్ణాంకితులు, శంకు చక్రాలు కాల్చి 4 మీద వాతం ఎంచుకున్నాడు మా ముత్తాత. అంతటి నిష్ట కలిగిన వైష్ణవ సాంప్రదాయంలో పుట్టి నువ్వు చస్తావా, నువ్వు పూజించిన వాళ్ళందరూ నిన్ను రక్షించరా, వాళ్ళని ప్రాధేయపడి అడిగావని ఒక ఆలోచన వచ్చిందే తడవుగా తాను పూజించిన వాళ్ళందరినీ తలపోసుకుంటూ ఏవో మొక్కుబళ్ళు చేసుకుంటోంది. అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం ఇష్టం లేక క్లుప్తంగా చెప్తున్నాను. నేను తన బాధ కొద్దీ బాధపడింది. గుర్తొచ్చిన వాళ్ళందరికీ మొక్కుబళ్ళు చేసుకుంది. ఎవరు కనికరించలేదు, మాట్లాడలేదు, జబ్బు తగ్గించలేదు. ఇక విసిగిపోయిన నా తల్లికి అందరినీ తిట్టుకుంటోందట. తిట్టుకొని చివరికి అనుకుందట, అసలు దేవుడు అనేవాడు ఉంటే నా కర్మ ఇలా కాలుతుందా, ఇంతకాలం నేను భక్తి చేశాను, ఏ దేవత నన్ను కరుణించడం లేదు, అసలు దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి, లేకపోతే ఎవరికి చేతి దండం కూడా పెట్టను అనుకొని తిట్టుకొని నిద్రపోయిందట. తెల్లవారుజాము 3 గంటలప్పుడు ఈవిడికి ఒక కళ వచ్చిందటండి. ఆ కళలో భయంకరమైన ఉరుములు మెరుపులు మధ్యన తెల్లని వస్త్రాలు కలిగి యేసు ప్రభు వచ్చి మా అమ్మ మంచం దగ్గర నిలబడ్డాడట. మాకు అప్పుడు యేసు ప్రభు తెలియదు, ఎందుకంటే మేము చర్చికి వెళ్ళే వాళ్ళం కాదు కదా. మేము వెళ్ళడం కాదు, మా ఊర్లో ఎవరైనా క్రైస్తవులు మా ఇంటికి ఏదైనా పని వచ్చినా వాళ్ళు వెళ్ళగానే పసుపు నీళ్ళు చల్లకుండా మమ్మల్ని తిరగనించేది కాదు, అంత నిష్ట అమ్మకి. సో చర్చి యేసు ప్రభు తెలియదు. వచ్చి నిలబడి అన్నట్టు కదా, అమ్మ దేవుడు అనేవాడు ఉన్నాడా అన్నావు కదా, నేనే దేవుడిని నమ్మితే కాగితం మీ సంతకం పెట్టు, నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడట.
ఈవిడికి నేనే దేవుడిని అనగానే మాకున్న దేవుళ్ళందరూ మన హైందవ విధానం కాబట్టి తనకు గుర్తొచ్చిన వాళ్ళందరినీ తలపోసుకుంటోంది, పోల్చుకుంటోంది. ఎవరిలాగానూ లేడు. నేనే దేవుడిని అంటున్నాడు, ఎవరిలాగా లేడు. పైనుంచి వచ్చాడు, స్వర్గంలో నుంచి ఎవరు అనుకుంటున్నప్పుడు ఆ భూత వైద్యుడు అన్నాడు, ఒక శక్తి వచ్చి నీ ప్రాణం తీసుకుపోద్దని. అప్పుడు రంగయ్య గారు చెప్పిన మాట గుర్తుండే, ఓహో దయ్యం కాబోలు, ఇక గనక సంతకం పెడితే నా ప్రాణం ఈ రోజుతో తీసుకుపోద్దని గడగడ వణికిపోతుందట. ఆ భయంలో అమ్మకు యేసు ప్రభు గుర్తొచ్చాడు. ఎలాగంటే ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో అమ్మకు వైద్యం చేయించాం, సెయింట్ ఆన్స్ అమెరికన్ హాస్పిటల్లో. సో అక్కడ హాస్పిటల్లో యేసు ప్రభు బొమ్మలు చూసిన గుర్తొచ్చింది ఈవిడికి. దైవం అనుకున్నాను, దయ్యం కాదు, ఈయన క్రైస్తవుల దేవుడు. క్రైస్తవుల దేవుడు అయితే నా దగ్గరికి ఎందుకు రావాలి, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాలి. భూత వైద్యుడు చేతబడి చేశాడని చెప్పాడు కదా, అది గుర్తొచ్చింది. ఓహో మా ఊరు ప్రార్థన వాళ్ళంతా కలిసి నేను బాగా పూజలు చేస్తాను అంటే అమ్మ గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది. సో నేను బాగా పూజలు చేస్తానని మా ఊరి ప్రార్థన వాళ్ళంతా చేతబడి చేశాడు, దేవుడిని నా మీదగా పంపారు కాబోలు, ఇక నా ప్రాణం తీసుకుపోవడానికి వచ్చాడు క్రైస్తవులు దేవుడు. యేసు ప్రభుని తిడుతుందట, నేను ఎప్పుడన్నా నీ గుడికి వచ్చానా, నీ గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా మా ఇళ్ళకి రారు, నువ్వు వచ్చి నా ప్రాణం తీసుకుపోవడానికి సంతకం పెట్టమంటావు, అది ఇదని తిడుతుందట. నిలబడి ఆ కళ అది నిజం కాదు, కళలో యేసు ప్రభు తిరిగి వెళ్ళిపోయాడు. రెండో రోజు అమ్మని చూడడానికి ఒక క్రైస్తవ టీచర్ వచ్చింది. మా ఇంటి వెనక అద్దెకుండేది ఆవిడ, ఆరిగ కుటుంబరావు గారు భార్య, ఆరిగ శశిరేఖ. స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా ఆండాళ్ళమ్మ గారు ఉంటుందో చచ్చిపోతుందో చూసొద్దామని వచ్చిందట. టీచర్ వచ్చి ఆండాళ్ళమ్మ గారు అనగానే కళ్ళు తెరిచి చూస్తే టీచరు క్రిస్టియన్ కదా, ముఖాన్ని బొట్టు లేదు. అప్పుడు ఈవిడ అందట, ఏంటే శశిరేఖ, మీ దేవుడు నా కల్లో కనపడ్డాడు, మా దేవతలు ఎవరు రాలేదు, కానీ మీ దేవుడు వచ్చి తెల్ల పేపర్ ఇచ్చి బెన్నిచ్చి సంతకం పెట్టి బాగు చేస్తానన్నాడు, మీ దేవుడే మనుషుల చేతిలో చచ్చిపోయాడు, నన్ను బాగు చేయడం ఏంటి అన్నాడు. ఆ టీచర్ నిర్గాంతపోయి రెండు చేతిలో దండం పెట్టింది. ఆండాళ్ళమ్మ గారు, నిజంగా మీరు ధన్యులు, మీ కళ్ళ కనపడింది యేసు ప్రభు గొప్ప దేవుడు, నమ్ముకుంటే నిన్ను బాగు చేస్తాడు. ఆయన టీచర్ చెప్పిన మాటలు బుర్రకెక్కలేదు, టీచర్ని తిట్టి పంపించేసింది. రెండో రోజు రాత్రి మరలా నాన్నగారు పౌరోహితం చేయడానికి వెళ్ళారు. అమ్మ తనకున్న బాధను బట్టి కుమిలి ఏడుస్తూ మళ్ళీ దేవతలందరినీ తలపోసుకొని మొక్కుబళ్ళు చేసుకుంది. ఎవరు పలకలేదు, ఉలకలేదు, అయిపోయింది. ఇక చివరికి అందరినీ తిట్టుకుంది. ఇక లాస్ట్లో యేసు ప్రభు గుర్తొచ్చాడు ఈవిడికి. అప్పుడు అమ్మకు పద్యం గుర్తొచ్చిందట, అక్కడికి రాను చుట్టూ మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమును తానెక్కిన బారుని గుర్రము గ్రక్కున విడు వంగవలయు గదరా సుమతి అని సుమతి శతకల్లో పద్యం గుర్తొచ్చి అప్పుడు అనుకున్నాడు, యేసు ప్రభువా నువ్వు దేవుడువో కాదు నాకు తెలియదు, నేను పూజించిన దేవతలు మాకు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళెవరూ కనికరించలేదు, నాతో మాట్లాడలేదు, నువ్వు సస్తావనో బతుకుతావని ఏదీ చెప్పలేదు, ఏనాడు నీ గుడికి రాకపోయినా, నీకు రూపాయి దక్షిణ ఇకపోయినా నువ్వు వచ్చి నాతో మాట్లాడావు, నిజంగా నువ్వు దేవుడు కనుకైతే 6 నెలలుగా మరణంతో పోరాడుతూ మంచంలో పడి ఉన్న నేను ఈ రాత్రి లేచి నడవాలి, అది జరిగితే నువ్వు దేవుడు నమ్ముతా ఎక్కడికి వచ్చే సాక్ష్యం చెప్తా అనుకుందటండి. వెంటనే గొప్ప వెలుగు నా తల్లి మీదకి రావడం, ప్రభు స్వస్థపరచడం, ఆ రాత్రి లేచి నడవడం మొదలుపెట్టింది మా అమ్మ. ఆ రాత్రి నడవడం మొదలుపెట్టి రెండో రాత్రి చచ్చిపోవాలా, 30 ఏళ్ళు బతికింది. హల్లెలూయా. మా ఊరు శివాలయం వెనక వీధిలో మా ఇల్లు, ఆ ఇల్లు పడగొట్టి చర్చి కట్టి సంఘం కట్టి మా అమ్మగారు మా నాన్నగారు మా ఊర్లో సేవ చేశారు. ఇంకా డౌట్ ఉంటే మా ఊరు వచ్చైనా మీరు రుజువు చేసుకోవచ్చు. అటువంటి నిజమైన సృష్టికర్త అయిన ఏకైక దేవుడు ప్రభు అయిన క్రీస్తు ప్రపంచంలో ఉన్న ఎవరితోనూ పోల్చుటకు వీలు గాని అనితర సాధ్యమైన అద్వితీయుడైన దేవుడు క్రీస్తు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం కావడానికే మానవ శరీరంలోనికి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడే క్రీస్తు. ఆయన కేవలం నీ భౌతిక అవసరాలు తీర్చేవాడు కాదు, నిన్ను నిత్యత్వం మోక్షానికి తీసుకొని వెళ్ళగలిగిన ఏకైక దేవుడు. అటు యేసయ్య పాదాల చెంతకు రండి, కృపకు పాత్రులగునట్లుగా ఆయనను నమ్మండి. మీ కొరకు ఎవరిని బిడ్డలను మీ గ్రామం పంపించాడు, ఆ దైవజనులు చెప్పే బోధ వినండి. మీ అవసరాల కొరకు దేవుని మందిరంలో ప్రార్థించండి. ఆయన కటాక్షం మీకును కలిగి మీరును నిత్యత్వము చేరుదురుగాక.